సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీటి టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో వెళదాం. సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా రిలీజ్ వాయిదాకు సంబంధించిన క్లారిటీ బయటకు వచ్చేసింది. శ్రీమంతుడు చిత్ర నిర్మాతలు, ఆ సినిమా దర్శకుడు కొరటాల శివ ఓ ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమాని ఆగస్టు 7న తీసుకొస్తున్నాం, జూలై 17న కాకుండా అని వివరణ ఇచ్చారు. అలాగే ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని జూలై 18న నిర్వహించబోతున్నాం అని కూడా ప్రకటించారు. ఈ విషయం ప్రకటించగానే మహేష్ అభిమానులు బాగా డిసప్పాయింట్ అయ్యారు. కానీ బాహుబలి చిత్ర యూనిట్ అలాగే శ్రీమంతుడు చిత్ర యూనిట్ రెండు కూడా మహేష్ అభిమానుల్ని బుజ్జగించే ప్రయత్నాన్ని సక్సెస్ఫుల్ గా నిర్వహించాయి. శ్రీమంతుడు చిత్ర యూనిట్ మాదేం లేదు, మేము రెడీగానే ఉన్నాం, కాకపోతే బాహుబలి టీం రిక్వెస్ట్ చేసిందని వెనక్కి తగ్గుతున్నాం, తెలుగు సినిమా పరిశ్రమకు మంచి చేకూరాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం, అంతేకాకుండా హరీబరీ పడకుండా ఆరాంగా పోస్ట్ ప్రొడక్షన్ చేసుకోవడానికి సమయం దొరుకుద్ది, మంచి క్వాలిటీతో సినిమాని మీ ముందులకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ లోపు జూలై 18న సినిమా ట్రైలర్ అలాగే పాటలు తీసుకొస్తున్నాం, అవి మీకు బాగా నచ్చుతాయి, బాగా ఎంజాయ్ చేస్తారు. మహేష్ బాగా సపోర్ట్ చేశాడు, ఈ సినిమా మీకు ఓ మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తుంది అని చెప్పేసి భరోసా ఇచ్చేశారు చిత్ర దర్శకుడు కొరటాల శివ. ఈ సినిమా గురించి అన్ని విశేషాలు తెలిసేప్పటికీ మహేష్ అభిమానులు ఆనందపడిపోయి నిరుత్సాహాన్ని కాస్త పక్కన పెట్టారు. ఈలోపు బాహుబలి చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ తన వంతుగా శ్రీమంతుడు టీం కి, మహేష్ బాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు. పరిస్థితిని అర్థం చేసుకుని సినిమాని ఆగస్టుకు వాయిదా వేసుకున్నందుకు శ్రీమంతుడు చిత్ర యూనిట్ తీసుకున్న నిర్ణయం బాహుబలి సినిమా వరకే కాదు, తెలుగు సినిమా పరిశ్రమకు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది అని చెప్పేసి బాగానే పొగడ్తల్లో ముంచి మహేష్ అభిమానులు మిగిలిన నిరాశను కూడా పక్కకు తీశారు. మళ్ళీ ఉత్సాహం మూడ్ లోకి వచ్చేసిన మహేష్ అభిమానులు శ్రీమంతుడు వచ్చేలోపు బాహుబలిని ఎంకరేజ్ చేసేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. అది సంగతి. బాహుబలి టీం, శ్రీమంతుడు సినిమా టీం చక్కగా అసోసియేట్ అయి మహేష్ అభిమానులు ఏ విధంగానూ నొచ్చుకోకుండా చాలా బాగా మెసేజ్ ని కన్వే చేశారు. బాగుంది, ఇది చాలా బాగుంది. పోతే ఈ అసోసియేషన్ ఏదో మొదలు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలి అనుకున్నప్పుడే పెట్టుకుంటే నీట్ గా ఉండేది కదా. సాధ్యాసాధ్యాలు బేరీజు వేసుకుని అప్పుడు బయటకు పొక్కిస్తే బాగుంటుంది కదా. ఈ లేనిపోని తలకాయ నొప్పులు, అనవసరమైన ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కదా. ముందు నుండి కాకుండా ఆఖరి నిమిషంలోనే తెలుగు నిర్మాతలకి ఇలాంటి మంచి బుద్ధులు ఎందుకు పుట్టుకొస్తాయి అసలు అని చెప్పేసి కొంతమంది సున్నితంగా విమర్శిస్తున్నారు. కానీ ఈ విమర్శలు పట్టించుకునేది ఎవరు? సినిమా పరిశ్రమలో ఎప్పుడు కూడా రాజ్యమే లేదు, అవసరమే. అవసరం ఉంటేనే మంచి, అవసరం ఉంటేనే ఇంకేదైనా. ఈ సంగతి తెలియదు ఎవరికి. ఇది బుల్టాన్. మరో బుల్టన్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.